ప్రియమైన సోదరులారా, ఈరోజు దేవుని యొక్క క్యాలెండర్ వాక్యం ఏంటంటే యెషయా గ్రంథంలో 7వ అధ్యాయం 14 వచ్చిన ఒక మాట ఉన్నది. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టబడదు అని మాట ఉంది. ఈ మాట దాదాపు కొన్ని వేల సంవత్సరాల కిందట రాయబడింది. ఎందుకు రాయబడిందంటే ఈ లోకానికి రక్షకుగా రాబోతున్నాడు. లోకానికి ఎందుకు రక్షణ కావాలి అంటే మానవులందరూ పాపం చేశారు. పాపాన్ని బట్టి అందరూ మరణానికి వెళ్ళాలి, అగ్నిగుండంలోకి వెళ్ళాలి. కాబట్టి అగ్నిగుండం నుంచి తప్పించుకోవాలి, వేరే మార్గం లేదు. ఆ శిక్షను ఎవరు భరించగలరు? పాపము లేని వారే భరించగలరు. కాబట్టి ఈ రోజున మనం చదివినట్టు మాట, ఆయన కన్యక గర్భవతి కుమారుని కనును. కుమారుడు అంటే ఏంటంటే పాపాన్ని హరించేవాడు. కు అంటే పాపము, మారు అంటే హరించడం. కాబట్టి పాపాన్ని హరించేవాడు కుమారుడు, ఆయనే మనుష్య కుమారుడు. కాబట్టి దేవుడు భూలోకానికి వస్తూ ఉన్నాడు. కాబట్టి కుమారుని కనును. ఎందుకు కన్యక గర్భవతి రావాలంటే దేవుడు పరిశుద్ధుడై ఉండాలి. అందుకనే ప్రియమైన సోదరుడా, మనం నమ్ముకున్న దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. అందుకని అపరిశుద్ధమైన దేవుడిని మనం నమ్ముకున్నాం, మనం కూడా పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటున్నాం. అందుకనే కన్యక గర్భంలో జన్మించాడు. కొంతమంది అంటున్నారు, అది ఎట్లా సాధ్యమవుతుంది, కన్యక ఎలాగా కనగలదు అనుకుంటున్నారు. మనం తినేటటువంటి ఆహారం లోనికి పోతే ఎలాగ మారిపోతుందో మనకే తెలియదు. మన గాలి లోనికి ఎలాగ పోతుంటే మనకే తెలియదు. మన నీరు లోనికి వెళ్ళిన తర్వాత ఎలాగ మారుతుందో మనకే తెలియదు. మనకు వెంట్రుకలు ఒక స్థలం నుండి మరొక స్థలంలో ఉండవు, ఎందుకు మనకు తెలియదు. అలాగే దేవుని శక్తి మనలోకి వచ్చినప్పుడు అది ఎలాగ మారుతుందో మనకు తెలియదు. అందుకనే మరియమ్మ తల్లిని కొంతమంది తెలియక అమాయకులు, ఆమె ఏదో పాపం చేసింది, అందుకని యేసు ప్రభువారు పాపంలో పుట్టాడు అనుకుంటున్నారు. అలాంటిది ఏమీ లేదు. అది మీ అభిప్రాయమే కానీ దేవుని యొక్క వాక్యం కాదు. అందుకని ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టాడు అంటే దాని అర్థం ఏంటంటే ఆయన మనకు తోడై ఉంటాడు అని అర్థం. దేవుడు ఆయన మనకు తోడు లేకపోతే మనం ఏ పని చేయలేము. ఈ లోకంలో దేవుడు మనకు తోడుగా ఉండాలి. అప్పుడు దేవుని వాక్యంలో కొంతమంది ఉన్నారు తోడుగా ఉండటానికి. ఉదాహరణ చెప్పాలనుకుంటే యోసేపు ఉన్నాడు. ఆదికాండం 39వ అధ్యాయంలో తన పాపానికి దూరంగా ఉన్న కారణం చేత, చెడు వాటికి దూరంగా ఉన్న కారణం చేత దేవుడు తనకు తోడై ఉన్నాడు. తను చేసిన ప్రతి పనిని ఆశీర్వదించాడు, వర్ధిల్లింపజేశాడు. కాబట్టి ఎవరైతే పరిశుద్ధులుగా జీవిస్తారో, పాపానికి దూరంగా ఉంటారో, దేవుడు వారికి తోడుగా ఉంటాడు, వారికి సహాయపడతాడు. తర్వాత నిర్వాహకాండంలో మనం చూస్తే 3వ అధ్యాయంలో 1-3 వచనాల్లో యెహోవా దేవుడు మోషేకు తోడై ఉన్నాడు అన్నాడు. కాబట్టి దేవుడు ఎవరికి తోడై ఉంటాడంటే ఎవరైతే ఆయన కార్యాలు చేస్తాడో, ఆయన కొరకే జీవిస్తారో